రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. లద్దాఖ్లో ప్రస్తుతము పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రోడ్ల మీద హింస జరగడం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలలో మాత్రము చాలా ఉద్రిక్తత ఉన్నమాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మొత్తము అల్లర్లకి కారకుడైనటువంటి సోనం వాంగ్చుక్ని జోధ్పూర్ జైలుకి తరలించారు. అయితే పరిస్థితి చక్కబడేందుకు సమయం పడుతుంది. అయితే ఈ సందర్భంలో లద్దాఖ్లో కనీవిని ఎరుగనటువంటి హింస, నలుగురు చనిపోవడము, 100కు పైగా గాయపడటం, 100 మందికి పైగా గాయపడటం ఇంతకుముందు జరగలేదు. ఇంతకుముందు ఈ స్థాయిలో ఉద్యమం అయితే జరిగింది, ఇంత ప్రాణ నష్టం జరగకపోయినా అది 1989లో. 89లో ఇటువంటి పోరాటం జరిగింది. అప్పుడు ఈ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి సంస్థ పేరు లద్దాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్, LBA. ఈ LBA నాయకత్వంలో జరిగిన ఉద్యమం శాంతియుతంగా జరిగింది, ఉధృతంగా జరిగిన శాంతియుతంగా ఉంది. వాళ్ళు లద్దాఖ్కి యూనియన్ టెరిటరీ హోదా ఇవ్వాలని చెప్పి శ్రీనగర్ తమను చిన్నచూపు చూస్తోందని, కార్గిల్లో ఉన్నటువంటి షియా ముస్లింల నుంచి కూడా తమకు సమస్యలు వస్తున్నాయి, తమ అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని చెప్పి ఉద్యమం చేశారు. ఇది 1989. 36 సంవత్సరాల తర్వాత లద్దాఖ్లో మళ్ళీ ఉద్యమం జరిగింది. ఈసారి నాయకత్వం వహించింది లద్దాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ కాదు, LBA కాదు. LBAలో ఉన్నటువంటి ఏ మధ్యలో వచ్చి LAB. LAB అంటే లద్దాఖ్ ఎపెక్స్ బాడీ. ఇది ఎవరు సృష్టించారు, ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్నటువంటి కథ చాలామందికి తెలియదు. ఈ లద్దాఖ్ ఎపెక్స్ బాడీ అన్నటువంటి పేరు రాగానే దీనిలో కేవలము బుద్ధిస్టులు మాత్రమే కాదు, దీని లోపల కార్గిల్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు కూడా వచ్చి చేరాయి. నిజానికి కార్గిల్లో ఒక సంస్థ ఉంది, దాని పేరు కార్గిల్ డెవలప్మెంట్ అసోసియేషన్, KDA. కార్గిల్లో షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. మీరు కార్గిల్లో ఉన్న వాళ్ళ ఇళ్లకు వెళ్తే ప్రతి ఇంట్లోనూ అయతుల్లా ఖమేనీ ఫోటో ఉంటుంది. ఏ అయతుల్లా ఖమేనీ? అమ్మాయిలు కొద్దిపాటి ముసుగు తీస్తే సజీవ దహనం చేసి బహిరంగంగా ఉరి తీసేటటువంటి అయతుల్లా ఖమేనీని ఇరానీ ప్రజలే వ్యతిరేకిస్తున్నటువంటి అయతుల్లా ఖమేనీ, ఆయన బొమ్మ ఉంటుంది. లద్దాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ లద్దాఖ్లో బౌద్ధ మతాన్ని, ముఖ్యంగా టిబెట్, భారతదేశము, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బౌద్ధాన్ని పాటిస్తుంది. ఆ మొత్తానికి ధర్మగురువు దలైలామా, ఆయన ఫోటో ఇంటింటా ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 36 సంవత్సరాల్లో LBA నుంచి నాయకత్వం LAB చేతిలోకి వచ్చింది. దీని లోపల ఇరాన్ యొక్క అయతుల్లా ఖమేనీ ఫోటో పెట్టుకునేటటువంటి కార్గిల్ వాసులు కూడా ఉద్యమంలోకి వచ్చేశారు. ముందు బుద్ధిస్టుల్ని పెట్టారు, కానీ ఉద్యమం చేయిస్తున్నటువంటి వాళ్ళు వేరే. సో కార్గిల్, లద్దాఖ్ యొక్క రాజకీయాల్ని అర్థం చేసుకోకుండా మనం ఈ ఆందోళనని, ఉద్యమాన్ని, హింసని కూడా మనము అర్థం చేసుకోలేం. 1995లో లద్దాఖ్ ప్రజల ఉద్యమానికి తలొగ్గి శ్రీనగర్లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము లద్దాఖ్ ఆటోనామస్ హిల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ని ఏర్పాటు చేసింది 1995లో. 1996లో కార్గిల్ ప్రాంతం కొరకు కార్గిల్ ఆటోనామస్ హిల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ని ఏర్పాటు చేసింది, అవసరం లేకపోయినప్పటికీ. అంటే వీరికి ఇచ్చారు కాబట్టి వారికి ఇవ్వాలి అన్నటువంటి విడగొట్టి, చెడగొట్టి, పడగొట్టేటటువంటి విధానంలో భాగంగా ఇచ్చారు. 1951లో 75 అసెంబ్లీ స్థానాలుంటే అందులో లద్దాఖ్కి కేవలము 2 స్థానాలు ఉండేది. ఒకటి కార్గిల్, ఒకటి లేహ్. మొత్తము బుద్ధిస్టులందరూ లేలో ఓటేసేవాళ్ళు, షియా ముస్లింలందరూ కూడా కార్గిల్లో ఓటు వేసేవాళ్ళు. ఆ తర్వాత 1996లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు సీట్ల సంఖ్య 87కు చేరింది. ఈ 87 లోపల
4 సీట్లు లద్దాఖ్ ప్రాంతానికి ఇచ్చారు. ఈ 4 స్థానాల్లో 2 స్థానాల్లో బుద్ధిస్ట్ మెజారిటీ ఉంది. జన్స్కార్ అదేవిధంగా లేహ్లో బుద్ధిస్టుల మెజారిటీ ఉంది. నుబ్రా, కార్గిల్ ఈ 2 ముస్లింల మెజారిటీకి వెళ్ళేటట్టుగా చేసి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరిగింది. 87లో 4 సీట్లు. ఇది ఈ అరేంజ్మెంట్ తోటే 2002లో, 2008లో, 2014లో ఎన్నికలు జరిగాయి. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, 6 ఏళ్లకి ఏమిటి ఎన్నికలు జరగడం? ఆర్టికల్ 370 ఉన్నంత కాలము జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ యొక్క కాల పరిమితి దేశమంతా 5 ఏళ్ళు, కశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో 6 సంవత్సరాలు. అందుకే 2002 తర్వాత 2008, 2008 తర్వాత 2014, ఇప్పుడు అది పోయి 5 ఏళ్ళే అయింది. అది వేరే విషయం. కాబట్టి లద్దాఖ్ ప్రాంతంలో ఈ కార్గిల్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచేందుకు, మత క్రీడలు ఆడేందుకు స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చాలా ప్రయత్నం చేస్తూ వచ్చినాయి. ముఖ్యంగా పీడీపీ చేసింది, నేషనల్ కాన్ఫరెన్స్ చేసింది, సజ్జాద్ లోన్ వంటి వారు కూడా చేశారు. దీని అంతటి సజ్జాద్ లోన్కి సంబంధించిన పార్టీ ఉంది, 2-3 సీట్లు గెలుస్తుంది. అది కూడాను దీనిలో భాగస్వామి. అంటే బుద్ధిస్టులను తక్కువ చేయటం కోసము, వాళ్ళ బలాన్ని తగ్గించటం కోసము కార్గిల్ని సంఖ్య పెంచేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతూ వచ్చింది. అందుకనే 2019లో యూనియన్ టెరిటరీగా కేంద్రశాసిత ప్రాంతంగా లద్దాఖ్ని చేసిన తర్వాత లద్దాఖ్ ప్రజలు ఆనందం ఉత్సవాలు జరుపుకున్నారు. 2019లో యూనియన్ టెరిటరీని కోరిన వాళ్ళు 2025 అంటే సరిగ్గా 6 ఏళ్ళు కూడా జరగకుండానే మాకు ప్రాంత రాష్ట్ర హోదా కావాలని అడుగుతున్నారు. ఇది ఆశ్చర్యం. అంటే యూనియన్ టెరిటరీ నుంచి అసలు వాస్తవానికి లద్దాఖ్ ఏరియాలో పెద్దది, కానీ జనాభా ఎంత ఉంటుంది? జనాభా చాలా తక్కువ ఉంటుంది. చాలామందికి అర్థం కానటువంటి విషయము. లద్దాఖ్ అంటే లక్షలాది మంది ప్రజలు ఉండరు అక్కడ. లద్దాఖ్ యొక్క మొత్తము జనాభా అంతా కలిపితే 3,05,000 మంది మాత్రమే. ఇది అంచనా. ఎందుకంటే 2011 ప్రకారం అయితే లద్దాఖ్ జనాభా కేవలం 2,74,000. కాబట్టి ఈ దేశంలో ఉన్న అతి చిన్న అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో, పుదుచ్చేరి తీసుకుందాం. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం జనాభా 12.48 లక్షలు మాత్రమే. అంటే 12.5 లక్షలని చెప్పుకోవచ్చును. సిక్కిం 32 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సిక్కిం వాస్తవానికి చారిత్రక కారణాలతో వేరే దేశంగా ఉండింది 1975 వరకు. అది కలిసిన తర్వాత అదొక వేరే రాష్ట్రమైంది. దాంట్లో 32 సీట్లు. మొత్తం జనాభా 6,11,000 మాత్రమే. 6 లక్షలు మాత్రమే. మిజోరాం ఆ తర్వాత అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటి. అక్కడ 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిజోరాం మొత్తం జనాభా అంతా కలిపి 11 లక్షలు మాత్రమే. లద్దాఖ్లో 2011 జనాభా లెక్కల ప్రకారము 2,74,000 జనాభా ఉంది. ఇందులో 1,60,000 మంది మాత్రమే ఓటర్లు. 1,60,000 మందిలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకటి లేహ్ లోక్సభ స్థానం. దాని మొత్తం ఓటర్ల సంఖ్య 80,790. కార్గిల్ మొత్తం ఓటర్ల సంఖ్య 80,136 మాత్రమే. అంటే 80,000 అని చెప్పుకోవచ్చును. 80,000కి హైదరాబాద్లో కార్పొరేటర్ కాదు కదా, కొన్ని సందర్భాల్లో ఒక డివిజన్ కూడా సరిపడ అంతకన్నా పెద్దవిగా ఉన్నటువంటి డివిజన్లు ఉన్నాయి. మన దగ్గర ఒక లోక్సభ స్థానానికి 32-33 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి లేహ్ లద్దాఖ్లో ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్న 4 అసెంబ్లీ సీట్లను లెక్కలోకి తీసుకుంటే, ఇప్పుడైతే అసెంబ్లీ సీట్లు లేవు. పర్ సీట్ మొత్తం ఓటర్ల సంఖ్య 40,000 అన్నమాట. 40,000కి అసెంబ్లీ సీటు. ఇక్కడ 40,000కి ఒక డివిజన్ ఎన్నిక కూడా జరగదు. హైదరాబాద్ వంటి ప్లేస్లో, చెన్నై వంటి ప్లేస్లో, ముంబై వంటి ప్లేస్లో. కాబట్టి 40,000కి ఒక సీటు. ఈ 4 సీట్లని మహా చేస్తే 8 సీట్లు చేయగలం. 8 సీట్లతో ఒక అసెంబ్లీ సాధ్యమా? ఇది గమనించాల్సినటువంటి విషయము. ఇప్పుడు కూడాను 2024-25 అంచనా ప్రకారము 3,05,000 మంది జనాభా ఉంటే 1,84,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 80,000 నుంచి 90,000 మంది ఓటర్లు అవుతారు. అదనంగా పెరిగింది కేవలం 10,000 మాత్రమే. కాబట్టి ఈ ఉద్యమం వెనుక
లదాఖ్ని కార్గిల్ ఓవర్టేక్ చేయాలన్నటువంటి మతపరమైనటువంటి ఎజెండా ఉంది. ఈ మతపరమైన ఎజెండాని సోనం వాంగ్చుక్ వంటి బుద్ధిస్ట్ నాయకుడు ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆర్టికల్ 370 వల్ల లబ్ధి పొందినటువంటి ఆ చిన్న ముఠా ఏదైతే ఉందో దానిలో సోనం వాంగ్చుక్ ఉన్నారు. కాబట్టి ఈ రకరకాల పేర్లతో ఉద్యమం తీసుకొస్తున్నారు. 36 సంవత్సరాలలో బుద్ధిస్టుల చేతి నుంచి ఉద్యమం ఎలా చేజారిపోయిందో అర్థం చేసుకుంటే లేహ్ లడ్డాఖ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు మనకి చాలా సులువుగా అర్థమవుతాయి. ఏ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఏ రకమైనటువంటి కథనాన్ని నరేటివ్ని బిల్డ్ చేస్తున్నాయి, ఏ రకమైన లక్ష్యం కోసము ఈ ఉద్యమం అంతా జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా సులువవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.